Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tara IS Academy. In this session we are going to discuss about the GS2 paper. So ee roju mana schedule prakaram unnatuvanti topic entama, that is the general studies paper 2 danni manam discuss cheddamu. Okay, so before starting the session of Abhyasana, so ఒకసారి ప్రోగ్రామ్ డీటెయిల్స్ గురించి మనం అయితే చూద్దాం. ఓకే, సో ఎందుకు ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాము. ఓకే, సో ఎందుకు ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా మీ యొక్క మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది, దీని ద్వారా మీకు వచ్చేటువంటి ఆబ్జెక్టివ్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా సైంటిఫికల్లీ యొక్క ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడింది. త్రూ దిస్ ప్రోగ్రామ్ యూ ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ద ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ఆన్సర్ రైటింగ్ అనేది ఎట్లా రాయాలి ఓకే అనేది మీరు నేర్చుకునేటువంటి అవకాశం ప్రోగ్రామ్ ద్వారా మీకు లభించబోతుంది. ఓకే, అండ్ ప్రోగ్రామ్ అనేది మనకి వారానికి 6 రోజులుగా ఉంటుంది. ఇట్స్ ఏ 6-day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్ అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఆన్ మండే. ప్రతిరోజు ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. ఓకే, దీంతో పాటు ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ అనేది అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి వారానికి 6 days ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనకి ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిందమ్మా. ఓకే, అండ్ ఇట్ విల్ బెనిఫిట్ యూ ఇన్ ఏ ఇమ్మెన్స్ వే. చాలా పెద్ద మొత్తంలో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు నేర్చుకునే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామ్ని అట్లీస్ట్ 6 months ఆఫ్ టైం అంటే 6 నెలల పాటు రెగ్యులర్గా ప్రోగ్రామ్ని ఫాలో చేసినట్టయితే మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి మనం చూస్తాం. ఓకే, ఒక అద్భుతమైనటువంటి ఆన్సర్ రైటింగ్ ఈ విధంగా ఉంటుంది. సో ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా 6 months ఆఫ్ టైంలో మీకైతే వివరించడం జరుగుతుంది. ఓకేనా, అండ్ ఫైనల్లీ ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు సే, సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్. ఓకే, సో మొత్తం తెలుగు స్టేట్స్లో ఎక్కడా లేని విధంగా మొత్తం టెస్ట్ సిరీస్ అంతా కూడా మీకు ఫ్రీగా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ వారు మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ఖచ్చితంగా దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ని అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే ఓకే జస్ట్ అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దాని ద్వారా ప్రతిరోజు కూడా అభ్యాసనాన్ని ఇన్ టైం వాచ్ చేసేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us see the agenda of the program. ప్రోగ్రామ్ యొక్క ఎజెండా ఏంటో మనం చూద్దాం. సో నౌ లెట్ us see about the agenda of అభ్యాసన. సో మన యొక్క ప్రోగ్రామ్ ఎజెండాలోకి మనం వెళ్ళినట్టయితే సో వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ 3 important things. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కంటెంట్ని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలి, కంటెంట్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి అంశాల మీద వీ విల్ బీ ట్రైన్డ్. ఓకే, దీంతోపాటు సెకండ్ ఇంపార్టెంట్ అజెండా ఏంటమ్మా, దట్ ఈస్ ద టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా టైంని ఎంత ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలో ప్రోగ్రామ్ ద్వారా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఈజ్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ రైటింగ్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఓకే సో ఎట్లా దాన్ని ఇంప్రూవ్ చేయాలి. ఓకే, అండ్ ఫైనల్గా 6 months ఆఫ్ టైంలో మనం రాసినటువంటి ఆన్సర్స్ అనేవి ఎంత అద్భుతంగా ఉండాలో కూడా నేను చెప్తాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద అజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్. సో నౌ లెట్ us see the ఫస్ట్ వన్, దట్ ఈస్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో ఏ విధంగా కంటెంట్ మనం ఎన్రిచ్ చేసుకోవాలంటే సో హియర్ వీఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ ఆల్ 150 టాపిక్స్ని అయితే మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా టు ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఓకే, సో దాదాపుగా 150 థీమ్స్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి కవర్ చేయడం ద్వారా మీకు మ్యాక్సిమం కంటెంట్ అనేది మనకు అభ్యాసన ద్వారా మీకు అయితే దొరకడం జరుగుతుంది. సో దాన్ని మీరు రెగ్యులర్గా ఎవ్రీడే ప్రాక్టీస్ చేసినట్టయితే మీ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్ రెగ్యులర్గా కూడా మీరు రాస్తున్నప్పుడు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు ఏమవుతుందమ్మా, మీ కంటెంట్ అనేది కూడా ఫర్దర్గా ఎన్రిచ్ అయ్యేటువంటి అవకాశం కూడా మీకు ఏర్పడుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ గోల్. సెకండ్ వచ్చేసి మనకి టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీలో టైంని ఎంత ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలనే విషయం మీద చాలా క్లియర్ కట్ అవగాహన అయితే కలిగి ఉండాలి.
ఓకే, సపోజ్ మనకి జిఎస్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లోనే మనకు దాదాపుగా 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ వీ నీడ్ టు ఆన్సర్ ఇన్ ఏ టైమ్లీ మేనర్. ఓకే, దాదాపుగా మనకి సపోజ్ 10 మార్కర్ క్వశ్చన్స్ మనం తీసుకుందాం. ఓకే, అదేవిధంగా 15 మార్కర్స్ ఉంటాయి. దీంతోపాటు జనరల్ ఎస్ఐ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ కూడా మనకు ఉంటుంది. ఓకే, సో 10 మార్కర్స్ని మనం 150 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. దాంతోపాటు మనకిచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా 7 to 8 minutes లోపే మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దాదాపుగా 7 minutesలో ఆన్సర్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఓకేనా. అండ్ కమింగ్ టు ద 15 మార్కర్ క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే దీన్ని మనం 250 వర్డ్ లిమిట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ అట్లీస్ట్ 3 పేజ్ ఆన్సర్ విల్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద యూపీఎస్సీ. దాంతోపాటు 11 to 12 minutesలోనే మనం 15 మార్కర్స్ని రాయాల్సి ఉంటుందమ్మా. అర్థమవుతుందా? సో ఈ విధంగా 10 మార్కర్స్ని 15 మార్కర్స్ని ఎట్లా అడ్రస్ చేయాలో మీకు అర్థమైంది కదా. అండ్ నౌ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐలోకి వెళ్ళినట్టయితే జనరల్ ఎస్ఐని మనం ఎట్లా డిస్కస్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ విల్ బి ద వర్డ్ లిమిట్. దాదాపుగా 1200 పదాల లోపే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, దీనికోసం మనం అట్లీస్ట్ 12 to 15 పేజెస్ వరకు ఆన్సర్ని అయితే కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, దట్ ఈస్ 1.5 hours 90 minutesలో మనం ఈ జనరల్ ఎస్ఐ పేపర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 1 question నీడ్స్ 90 minutes. సో దాదాపుగా మనం ఈ పేపర్లో 2 questions మనం రాయాల్సి ఉంటుంది. సో దట్ విల్ బి అరౌండ్ 3 hours ఆఫ్ టైం. అర్థమవుతుందమ్మా. సో ఈ విధంగా 10 మార్కర్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, 15 మార్కర్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి, జనరల్ ఎస్ఐ క్వశ్చన్స్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా వీ విల్ బి ట్రైన్డ్ ఎ లాట్. ఓకే, సో ప్రతిరోజు కూడా మనం మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాము. ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ప్రతిరోజు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు టైం మేనేజ్మెంట్ అనేది 100% ఎఫిషియెంట్గాను ఎఫెక్టివ్గాను యూటిలైజ్ చేసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ అజెండా. థర్డ్ వన్ ఈస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే, సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది ఎట్లా ఉంది. సో క్వశ్చన్లో మనం ఖచ్చితంగా వీ హ్యావ్ టు సీ ద టోన్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ యొక్క టోన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, అదేవిధంగా కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం అండర్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డైరెక్టివ్స్ ఏవైతే డైరెక్టివ్స్ ఉంటాయో, సో క్వశ్చన్లో ఇచ్చేటువంటి కామెంట్ అనేటువంటి వర్డ్ కానివ్వండి, సపోజ్ ఈ క్వశ్చన్లో మనకి డిస్కస్ ఇచ్చారు, డిస్కస్ అనేటువంటి కీవర్డ్ కానివ్వండి, అనలైజ్ అనేటువంటి కీవర్డ్స్ కానివ్వండి, క్రిటికల్లీ అనలైజ్, ఇట్లా మనకి నెరేటివ్స్ అడుగుతూ ఉంటారు. వాటిని మనం అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. సో వీ నీడ్ టు రైట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ యొక్క డిమాండ్ ఏంటో దాన్ని బట్టే మనం ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సెకండ్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్. ఆన్సర్ని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఏ విధంగా ఆన్సర్ అప్రోచ్ అనేది ఉండబోతుంది అనేటువంటి విషయాల మీద కూడా మనం క్లియర్ కట్ అండర్స్టాండింగ్తో ఉండాలమ్మా. ఓకేనా. సపోజ్ ఇంట్రడక్షన్ అనేది మనం ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంట్రడక్షన్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 3 lines. ఓకే, 3 lines కంటే ఎక్కువ రాయొద్దు. బీ బ్రీఫ్. ఓకే, సో ఆల్వేస్ బీ సింపుల్ అండ్ బీ బ్రీఫ్ ఇన్ ద ఇంట్రడక్షన్. ఓకే, టు ద రెలవెంట్ మాత్రమే రాయండి. సో అన్రెలవెంట్గా అన్సైంటిఫిక్గా మీరు రాయడానికి ప్రయత్నించకండి. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో బాడీని మనం ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి, బాడీలో పాయింట్స్ని మనం ఎట్లా బ్రెయిన్ స్టార్మ్ చేయాలి అనేటువంటి టెక్నిక్స్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు క్వశ్చన్ని మనం పారాగ్రాఫ్ ఫార్మెట్లో రాయాల్సి ఉంటుందా లేదా బుల్లెట్ పాయింట్స్లో రాయాల్సి ఉంటుందా, సో క్వశ్చన్లో ఉన్నటువంటి టోన్ ఏంటి, ఓకే దాని విధంగా మనం రాయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎక్కడ డయాగ్రామ్స్ వేయాలి, ఎక్కడ ఫ్లో చార్ట్స్ వేయాలి, ఓకే ఎక్కడ కోడ్స్ యూజ్ చేయాలి, ఎక్కడ యానోగ్డోట్స్ వాడాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్స్లోకి వెళ్ళినట్టయితే, సో కన్క్లూజన్ ఆల్సో షుడ్ నాట్ బి మోర్ దెన్ 3 lines. అంటే 30 పదాలు మించి మీరు కన్క్లూషన్ అయితే ఇవ్వద్దు. ఓకేనా. సో రఫ్లీ 3 to 4 lines వరకు మీరు రాసుకోవచ్చు. దెర్ ఇస్ నో క్రైటీరియా ఫర్ దిస్. ఓకే, సో బట్ కీప్ ఇట్ సింపుల్. 30 words మించి రాయడానికి అయితే ప్రయత్నించకండి. ఓకే, దట్ షుడ్ బి యువర్ హ్యాబిట్. ఓకేనా, ఒక హ్యాబిట్ అయితే అలవర్చుకోండి. ఓకే, ఇంట్రడక్షన్స్ కానివ్వండి, కన్క్లూషన్స్ కానివ్వండి, యూ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ 3 lines అనమాట. ఓకేనా. అండ్ కన్క్లూజన్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్, ప్రామిసింగ్, కన్క్లూజివ్
యాజ్ వెల్ యాజ్ సమరైజింగ్ ద ఎంటైర్ ఇష్యూ. ఓకే, ఒక పాజిటివ్గా కాంప్రహెన్సివ్గా విషయాన్ని అంతా సమరైజ్ చేస్తూ మనం కన్క్లూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద పాజిటివ్ వే. ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా ఒక పాజిటివ్ థింకింగ్ వైపు మనం ఆలోచించి ఓకే సో పాజిటివ్ కన్క్లూషన్స్ ఇస్తే దట్ విల్ ఏబుల్ టు గివ్ యూ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకేనా? సో ఈ విధంగా మన ప్రోగ్రామ్ ఎజెండా అనేది ఉంటుంది. రిగార్డింగ్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఏ విధంగా అప్గ్రేడ్ అవుతుందో అనేటువంటి విషయాన్ని కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా మనం ఒక్క ప్రోగ్రామ్ అయినటువంటి అభ్యాసన ద్వారానే మనం నేర్చుకుంటాము. ఓకే, సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద అభ్యాసన షెడ్యూల్. సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ అనేది చూద్దాం. ఓకే, సో ఇట్ విల్ స్టార్ట్స్ ఆన్ డే 1 ఆన్ మండే. సో మండే ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే యాజ్ ఐ టోల్డ్ యూ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే అండ్ ఎండ్స్ ఆన్ సాటర్డే. ఓకే, మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు మార్నింగ్ 9 AM కల్లా మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అయితే జరుగుతాయి. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ దట్ విల్ బి ద ఫార్మెట్. అండ్ కమింగ్ టు ద డే 1 ఆఫ్ అభ్యాసన, సో మండే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద GS1 పేపర్. సో GS1 పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్లోకి మనం డిస్కస్ చేస్తాము. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. ఓకే, సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన, రెండవ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కండక్టింగ్ అభ్యాసన ఆన్ ద GS2 పేపర్. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. మొత్తం 4 టాపిక్స్ని రెండో రోజు అభ్యాసనలో మనం కవర్ చేద్దాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన, డే 3 విల్ బి ద వెన్స్డే. సో బుధవారం మనం GS3 పేపర్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్లో మనకి పొల్యూషన్, ఎకాలజీ, క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ టాపిక్స్ ఉంటాయమ్మా. సో వాటిని అన్నిటినీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ మై సబ్జెక్ట్ ఆల్సో. ఓకే, అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి దట్ విల్ బి ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ద సిక్స్త్ టాపిక్ వచ్చేసి మనకి అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం బుధవారం అభ్యాసనలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద డే 4. సో డే 4 విల్ బి ద థర్స్డే. అండ్ గురువారం మనం GS4 పేపర్ మీద మనం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ హియర్ రిమెంబర్ దిస్, ఎవ్రీ థర్స్డే వీఆర్ టేకింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. త్రూ దిస్ స్పెషల్ సెషన్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. దాంతోపాటు కేస్ స్టడీస్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము ఇన్ దిస్ పర్టికులర్ స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్. ఓకేనా? సో దానికోసం మీరు ప్రతి ఒక్కరు కూడా DK బాలాజీ సార్ బుక్ని రిఫర్ చేయండి. సో దట్ విల్ బీ ఈజీ అండ్ హ్యాండీ బుక్ ఫర్ ద ఎథిక్స్ పేపర్. దాంతోపాటు దాదాపుగా 25 క్వశ్చన్స్ని మనం ఓకే సో వీక్లీ 1 క్వశ్చన్ డీల్ చేస్తాం కదా. దాదాపు 6 months ఆఫ్ టైంలో వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ 25 డిఫరెంట్ థీమ్స్ ఇన్ ద ఎథిక్స్. ఓకే, ఎథిక్స్లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ని
వాటితో ఉన్నటువంటి కేస్ స్టడీస్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దీని ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఒక హోలిస్టిక్గా కంప్లీట్గా మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద ఎథిక్స్ పేపర్. అండ్ కమింగ్ టు ద Day 5 sessions. Day 5 will be the Friday. So Friday we are conducting special session on the general essay. సో జనరల్ ఎస్ఐ మీద మనం ప్రత్యేకమైన సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో అన్ని డైమెన్షన్స్ నుంచి మనం ఇక్కడ సోషలాజికల్గా, ఎకానమీ పరంగా, పొలిటికల్గా, ఓకే, కల్చరల్గా, ఓకే, ఫిలసాఫికల్గా, ఎథికల్ పర్స్పెక్టివ్ అన్ని ఎస్ఐస్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేద్దాము. ఓకే, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నటువంటి వాటిని కూడా మనం మాట్లాడదాం. సో ఎట్లా వాటిని అడ్రస్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఒక ఓవరాల్గా కంప్లీట్ జనరల్ ఎస్ఐ గైడెన్స్ అనేది మన ప్రోగ్రామ్ ద్వారా మనకు ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ 25 ఎస్ఐస్ని మనం అక్కడ 6 months ఆఫ్ టైంలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా? సో ప్లీజ్ డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ఫ్రైడే రిగార్డింగ్ ద జనరల్ ఎస్ఐ పేపర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద Day 6. Day 6 will be the Saturday. సో శనివారం మనకి ఆఖరి రోజు కదమ్మా. సాటర్డే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దట్ వీఆర్ కవరింగ్ GS1 పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కానివ్వండి, GS2, GS3, GS4, ఓకే, అన్నీ కూడా మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకొని క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. సో వీటిని మనం ఈ యొక్క డైనమిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద మనం శ్రద్ధ అయితే పెట్టాల్సి ఉంటుంది. బికాస్ కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద UPSC ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి, ఇంటర్వ్యూలో కానివ్వండి, చాలా చాలా అతి ముఖ్యమైనటువంటి టాపిక్గా మనం కరెంట్ అఫైర్స్ని చెప్పుకుంటాం. ఓకే, సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. దీంతో పాటు మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, ప్రతిరోజు కూడా అట్లీస్ట్ 30 minutes హిందూ న్యూస్ పేపర్ని మీరు చదవండి, దాంతోపాటు నోట్స్ రాసుకోండి. ఓకే, అదేవిధంగా ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు రీడ్ మంత్లీ మ్యాగజైన్. మంత్లీ మ్యాగజైన్ అంటే ఏంటమ్మా, సో అట్లీస్ట్ ఒక ఇంపార్టెంట్ మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ మంత్లీ మ్యాగజైన్ తీసుకొని జిస్ట్ అయితే చదవండి. ఓకే, నో నీడ్ టు రీడ్ ఇన్ డీటెయిల్లీ. ఓకే, ఒక ఓవరాల్గా బర్డ్ వ్యూ అంటాము. సో బర్డ్ వ్యూ మీరు చూసినట్టయితే సరిపోతుంది. జస్ట్ రెఫర్ చేయండి. సో దట్ యూ విల్ సీ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఇంపార్టెంట్ అనిపించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇన్ డీటెయిల్గా చదవడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా కంప్లీట్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు నేర్చుకునేటువంటి అవకాశం మన అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు దక్కుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ డీటెయిల్స్. నౌ లెట్ us టాక్ అబౌట్ ద క్వశ్చన్ ఆఫ్ డే. ఓకే, ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. సో క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండమ్మా. డిస్కస్ ద various steps that can be taken in order to reduce the pendency of the court cases in country. ఓకే, తరచుగా మనం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నప్పుడు జ్యుడిషియరీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ఎ జనరల్ టాపిక్ వేర్ ఆల్ ద పీపుల్ యూస్ టు టాక్. సో మనకి జ్యుడిషియరీలో కేసు అనేవి ఎక్కువగా పెండింగ్ ఉండిపోతున్నాయి. ఓకే, కేసెస్ అనేవి చాలా టైం తీసుకుంటున్నాయి సాల్వ్ అవ్వడానికి, రిజాల్వ్ అవ్వడానికి అనేటువంటి నానుడు ఎప్పటి నుంచో ఉండడం జరిగింది. సో దాని మీద ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ మనం ఫ్రేమ్ చేయడం జరిగిందమ్మా. So discuss the various steps that can be taken in order to reduce the pendency of court cases in country. Okay, క్వశ్చన్ని మనకి 10 మార్కుల ప్రశ్నగా అడిగారు. సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 150 wordsలో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, యాజ్ ఐ మెన్షన్డ్ యూ 10 మార్కుల ప్రశ్న ఎట్లా రాయాలో మీకు తెలుసు కదా. సో గో యాజ్ సచ్. ఓకే, సో ఒకసారి మనం అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే సో క్వశ్చన్ని మనం ఎట్లా రాయాలి. సో వీ హ్యావ్ టు రైట్ ద ఇంట్రడక్షన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనకున్నటువంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో దాన్ని మెన్షన్ చేస్తూ, ఓకే, ఇండియన్ జ్యుడిషియరీలో సో ఇప్పటి వరకు ఎంత కేసెస్, ఓకే, ఎన్ని వేలలో ఎన్ని లక్షల్లో కేసెస్ అనేవి పెండింగ్ ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం మెన్షన్ చేస్తూ వీ హ్యావ్ టు రైట్ సమ్ కైండ్ ఆఫ్ రెలవెంట్ డేటాని ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో సపోజ్ ఇక్కడ చూసినట్టయితే ద క్రిటికల్ పెండెన్సీ ఇష్యూ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియరీ విత్ ఓవర్ 71,000 కేసెస్ ఇన్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో దాదాపు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయమ్మా, 71,000 కేసులు మనకు పెండింగ్ ఉన్నాయి. అండ్ హైకోర్ట్స్లోకి వెళ్ళినట్టయితే 60 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. అండ్ లోవర్ కోర్ట్స్లోకి వెళ్ళినట్టయితే దాదాపుగా 4.1 crores. ఓకే, అంటే ఎంతమ్మా, 4,10,00,000 కేసులు దాదాపు
లోవర్ కోర్ట్స్లో మనకి పెండింగ్ అనేవి ఉన్నాయి. సో ఇంత పెద్ద మొత్తంలో మనకి పెండింగ్ ఉండడం వల్ల ఏమవుతుందమ్మా, సో దెర్ ఇస్ ఏ స్లోగన్ కాల్డ్ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అంటే ఎప్పుడైతే మనకి న్యాయం అనేది డిలే అయిందో, ఓకే, సో ఆటోమేటిక్గా న్యాయం అనేది ఏమవుతుందమ్మా, అందకుండా పోతుంది అనేటువంటిది సామెత ఉంది. సో వీ హ్యావ్ టు బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ కోడ్స్. ఓకే, జస్టిస్ డిలేడ్ విల్ బి జస్టిస్ డినైడ్. ఓకే, సో ఇట్లా డిలే చేయడం వల్ల ఏమవుతుందమ్మా, న్యాయం జరగకపోగా దీని ద్వారా అరాచకత్వం అనేది ప్రబలుతుంది. ఓకే, సో దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఫ్రమ్ ద జ్యుడిషియరీ ఆస్పెక్ట్. ఓకే, బాడీలోకి వెళ్ళినట్టయితే దీనికి ఈ యొక్క పెండెన్సీని, ఈ యొక్క డిలేస్ని మనం ఎట్లా ఆపుతాము. ఓకే, వీ హ్యావ్ టు డిస్కస్ ద వేరియస్ స్టెప్స్ టు రెడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ పెండెన్సీ కేస్ ఇన్ ఇండియా. ఓకే, సో వాటికి ఉన్నటువంటి కీ స్ట్రాటజీస్ అన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్లోకి వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద మల్టీ ఫేసెడ్ రిఫార్మ్స్. అంటే ఏంటమ్మా, ఒక కాంప్రహెన్సివ్గా, ఒక హోలిస్టిక్ మల్టీ ఫేసెడ్ రిఫార్మ్స్ ద్వారా మనం టైమ్లీ జస్టిస్ని మనం తీసుకురాగలిగితే, దాంతోపాటు ఏమవుతుందమ్మా, వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద జ్యుడిషియరీ లీగల్ సిస్టమ్ ఇంటిగ్రిటీని, ఓకే, సమగ్రతని మనం కాపాడినటువంటి వాళ్ళం అవుతాము అనేటువంటి కన్క్లూజన్ మనం ప్రొవైడ్ చేసినట్టయితే సరిపోతుంది. ఓకే, సో వీ హ్యావ్ టు బ్రింగ్ మల్టీ ఫేసెడ్ రిఫార్మ్స్ ఫర్ ద టైమ్లీ జస్టిస్. సో జస్టిస్ విల్ బి డిలేడ్ మీన్స్ జస్టిస్ విల్ బి డినైడ్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ, సో మనకున్నటువంటి లీగల్ సిస్టమ్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, రోబస్ట్ చేసుకోవడానికి, ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి మనం తీసుకునేటువంటి రిఫార్మ్స్ని ఇక్కడ కన్క్లూషన్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా 30 words అంటే 3 లైన్స్లో మీరు కన్క్లూషన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంట్రడక్షన్ కూడా అంతే అమ్మా, నాట్ మోర్ దెన్ 3 lines, 30 పదాల కంటే ఎక్కువ రాయొద్దు. ఓకే, దట్ ఈస్ ద మ్యాండేటరీ థింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. ఓకే, సో ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయస్ ఛానల్ని ఫాలో చేయండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు హిట్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దాంతోపాటు ప్రతిరోజు నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకేనా, దీంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో దట్ ఆల్ ద వీడియోసే కానివ్వండి, పీడిఎఫ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకే, అండ్ ఫైనల్లీ మన ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఉన్నటువంటి పోస్ట్ని మీరు లైక్ చేయండి, ఆ పేజెస్లో ఉన్న వాటిని ఫాలో చేయండి. ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, లేదా అనౌన్స్మెంట్స్ కానివ్వండి, లేదా కొత్త ప్రోగ్రామ్ లాంచింగ్ సెషన్స్ కానివ్వండి, వీటినన్నింటినీ కూడా మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకే, సో దట్ ఆల్ ద అప్డేట్స్, ఓకే, అన్ని అప్డేట్స్ కూడా మీకు టైమ్లీ మేనర్లో రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా ఒక ఫాస్టర్ అప్డేట్స్ అనేవి మీకు ఈజీగా వచ్చి చేరుతాయి. ఓకేనమ్మా, సో లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో నేను ఎప్పుడు చెప్తాను, సో యూజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ డేటా ఫర్ దిస్ కైండ్ ఆఫ్ టిపికల్ క్వశ్చన్స్. ఓకే, ఎస్పెషలీ పొలిటికల్ సైన్స్లో మనకి ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, సో దాన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు పుట్ ఫార్వర్డ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్. ఓకే, భారతదేశపు న్యాయ వ్యవస్థ గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాము. సో ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ ఫేసింగ్ సివియర్ క్రైసిస్. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో సివియర్ క్రైసిస్ అనేది ఎదుర్కొంటుంది, ఎస్పెషలీ రిగార్డింగ్ ద పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ కానివ్వండి, లేదా లాట్ ఆఫ్ బ్యాక్లాగ్ బర్డెన్స్ కానివ్వండి. వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో లాట్ ఆఫ్ నెగిటివిటీ అనేది మన ఇండియాలో, అంటే జ్యుడిషియల్ సిస్టమ్ మీద నమ్మకం పోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది బికాస్ ఆఫ్ ద పెండెన్సీ, డిలేస్ అండ్ ఆల్సో ద బ్యాక్లాగ్ కేసెస్ అక్రాస్ ద ఇండియా. సో యాజ్ ఆఫ్ ద రీసెంట్ డేటా 2022 ఆగస్ట్ కల్లా మనకున్నటువంటి డేటా ఏంటమ్మా, సో వీ హ్యావ్ స్టాగరింగ్ అక్యూములేషన్ ఆఫ్ పెండింగ్ కేసెస్ అక్రాస్ ద ఇండియా. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ద జస్టిస్ మీద ఉన్నటువంటి ఎఫికసీ, ఓకే, ఎఫికసీ అంటే ఏంటో మన నమ్మకం పోతుంది, ఎఫిషియన్సీ తగ్గుతుంది అనేటువంటి విషయం మీద మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో దిస్ ఏ వెరీ వెరీ డీప్ రూటెడ్ ఇష్యూ ఇన్ ద ఇండియన్ జ్యుడిషియరీ. ఖచ్చితంగా మనకున్నటువంటి సుప్రీంకోర్టులో దాదాపుగా 71K పెండింగ్ కేసు ఉన్నాయి, హైకోర్టులో దాదాపుగా 6 million పెండింగ్ కేసు ఉన్నాయి. 6 million అంటే ఏంటో దాదాపుగా 60 లక్షల కేసులు. అండ్ కమింగ్ టు ద లోవర్ కోర్ట్స్ విచ్ విల్ బి స్టాగరింగ్ ఆఫ్ 4.1 crore, దాదాపుగా 4 కోట్ల పైచిలు కేసులు అనేవి ఇక్కడ పెండింగ్గా ఉన్నాయన్నమాట. సో ఇట్లా డేటా మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, జ్యుడిషియరీ మీద ఉన్నటువంటి నమ్మకం అనేది మనకి
తగ్గుతుంది. ఓకే, జ్యుడిషియల్ సిస్టమ్ మీద కూడా మనకు ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో అది కోల్పోయేటువంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, డెమోక్రసీకి ఇది ఒక చెంపపెట్టులాగా మనకి కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఖచ్చితంగా సో పీపుల్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లీగల్ సిస్టమ్ ఇన్ ఇండియా అండ్ ఫర్ దట్ దే హ్యావ్ టు డెలివర్ ద జస్టిస్ ఇన్ ఏ టైమ్లీ మేనర్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఎప్పుడైతే జస్టిస్ అనేది డిలే అవుతుందో ఆటోమేటిక్గా జస్టిస్ అనేది డినై అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వండి. ఓకే, ఇంత పెద్దగా రాయక్కర్లేదు, జస్ట్ 30 wordsలో మీరు ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్ అమ్మా. సో దట్ ఈస్ అబౌట్ ద ప్రాపర్ ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. So let us see the strategies to reduce the pendency of case in the judicial system. Okay, so first one is the implementing of 3 adjournment rule. Okay, 3 adjournment rule అంటే ఏంటమ్మా, సో ఒక కేసుకి మనకి మ్యాక్సిమం టు మ్యాక్సిమం 3 అడ్జర్న్మెంట్స్ మాత్రమే ఉండే విధంగా ఒక కొత్త రూల్ని, ఒక కొత్త నియమాన్ని అయితే తీసుకురావడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఇట్ విల్ ఏబుల్ టు డిస్కరేజ్ ద పెండింగ్ ఆఫ్ కేసెస్. సో అన్నెసరీ డిలేస్ అనేవి డిస్కరేజ్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, సో దీనివల్ల మనకి టైం అనేది సేవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు టైమ్లీ జస్టిస్ అనేది కూడా మనకి డెలివరీ అయ్యేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ ద 3 అడ్జర్న్మెంట్ రూల్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ద కంప్లీషన్ టార్గెట్స్ ఫర్ ద ఓల్డ్ కేసెస్. సో ఓల్డ్ కేసు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఒక స్పెసిఫిక్ టార్గెట్స్ అనేవి ఇవ్వడం ద్వారా ఏమవుతుందమ్మా, సపోజ్ లా మినిస్ట్రీ హ్యాస్ టు సెట్ స్పెసిఫిక్ టార్గెట్స్ ఫర్ కంప్లీటింగ్ ద ఓల్డ్ కేసెస్. ఓకే, ఏవైతే ఓల్డ్ కేసు ఉన్నాయో వాటినన్నింటినీ త్వరితగతిన, ఎస్పెషల్లీ ఏ కేసు అయితే డికేడ్ కంటే ఎక్కువగా ఓల్డ్ ఉందో సో వాటినన్నింటినీ కూడా ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని, ఓకే, సో ఎంతవరకు మనం మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఈ యొక్క బ్యాక్లాగ్స్ అన్నింటినీ క్లియర్ చేసే విధంగా మనం ఈ యొక్క ఓల్డ్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం మనకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ ద కంప్లీషన్ టార్గెట్స్. ఖచ్చితంగా కంప్లీషన్ టార్గెట్స్ వల్ల మనకి డిపెండెన్సీ తగ్గుతుంది, దాంతోపాటు మనకి బ్యాక్లాగ్ అనేవి కూడా మనకి చాలా వరకు రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, అండ్ థర్డ్ వన్ ఇస్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ కోర్ట్స్. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ దీస్ స్ట్రాటజీస్ వర్ యూజ్డ్ బై ద గుజరాత్ కోర్ట్స్లో కానివ్వండి, పంజాబ్ కోర్ట్స్లో చాలా వరకు ఒక మోడల్స్గా ఈ మార్నింగ్ కోర్ట్స్ అనేవి, ఈవినింగ్ కోర్ట్స్ అనేవి కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, కోర్టు యొక్క సమయం అనేది ఇంక్రీజ్ అవుతుంది, దీని ద్వారా కేసెస్ సెగ్రిగేషన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు మార్నింగ్ ఫేజ్లోను ఈవినింగ్ ఫేజ్లోను వర్క్ చేసేటువంటి పరిస్థితి ఉన్న వల్ల ఏమవుతుందమ్మా, సో హై పెండెన్సీ కేసెస్ అన్నింటినీ కూడా ఈజీగా మనం ఫేజ్ అవుట్ చేసేటువంటి అవకాశం దీని ద్వారా దక్కుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ విల్ బి ద అపాయింటింగ్ ద కోర్ట్ మేనేజర్స్. ఓకే, ఒక సపరేట్ క్యాడర్ ఆఫ్ కోర్ట్ మేనేజ్మెంట్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం వల్ల నాన్ జ్యుడిషియల్ యాక్టివ్ వర్క్ అంతా కూడా మనకి జరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఫోకస్ సోల్లీ ఆన్ ద ఎడ్జుడికేషన్. ఎస్పెషల్లీ మనకి కేసెస్ అనేవి ఎట్లా జరుగుతున్నాయి, ఓకే, కేసెస్ ప్రాసెస్ ఏంటి, ప్రోగ్రెషన్ ఎట్లా ఉంది అనేటువంటి వాటి మీద కంప్లీట్గా ఫోకస్ చేసుకునేటువంటి అవకాశం మనకి జ్యుడిషియల్ ఆఫీసర్స్ దక్కుతుంది వెన్ యూ ఆర్ క్రియేటింగ్ సపరేట్ క్యాడర్. నెక్స్ట్ విల్ బి ద స్పెషల్ ఎరీర్ క్లియర్ డ్రైవ్స్. ఓకే, సో క్లియర్ డ్రైవ్స్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, సో దీనివల్ల వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద బర్డెన్, వీ కెన్ ఏబుల్ టు క్లియర్ ద బ్యాక్లాగ్స్. ఎస్పెషల్లీ మనకి స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, హైకోర్ట్స్ కానివ్వండి, ఒక స్పెషల్ డ్రైవ్స్ క్రియేట్ చేసి ఏం చేయొచ్చమ్మా, దే కెన్ ఏబుల్ టు క్లియర్ ద ఎంటైర్ బ్యాక్లాగ్స్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్. ఖచ్చితంగా మోస్ట్లీ గవర్నమెంట్ పార్టీగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటినన్నింటినీ కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఒక్క మాటన క్లియర్ చేసుకునే అవకాశం ఈ స్పెషల్ డ్రైవ్స్ వల్ల మనకి ఏర్పడతాయి. అండ్ ద లాస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద వర్చువల్ హియరింగ్స్. ఓకే, డైరెక్ట్గా ప్రతిసారి కూడా కోర్ట్ మీటింగ్స్ కండక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అండ్ ఆల్సో ఇట్స్ ఎ కంపల్సమ్ ప్రాసెస్ కాబట్టి సో కొన్నిసార్లు వర్చువల్ హియరింగ్స్ ఆల్సో విల్ ఏబుల్ టు రెడ్యూస్ ద అన్నెసరీ అడ్జర్న్మెంట్స్ని మనం తగ్గించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు కేసెస్ అనేవి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో కోవిడ్లో మనం చూసాం మోస్ట్ ఆఫ్ ద హియరింగ్స్ వేర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద పాండమిక్ వల్ల మనకి చాలా కేసెస్ అన్నీ కూడా మనకి వర్చువల్గా జరిగినటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూసాము. సో వర్చువల్ హియరింగ్స్ విల్ ఏబుల్ టు రెడ్యూస్ ద అన్నెసరీ డిలేస్ అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తూ మన పెండింగ్ కేసు ఏవైతే ఉన్నాయో, డిలేస్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మ్యాక్సిమం టు మినిమం చేసేటువంటి అవకాశం వీటి ద్వారా ఏర్పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విల్ బి ద పబ్లిషింగ్ యావరేజ్ డిస్పోజల్ టైమ్స్. ఖచ్చితంగా మనం ఏం చేయాలి, సో సుప్రీం కోర్ట్స్ కానివ్వండి, హైకోర్ట్స్ కానివ్వండి, సో దే హ్యావ్ టు కన్సిడర్ ద పబ్లిక్ యావరేజ్ టైం. ఓకే, ఒక కేసులో ఎంత టైం అనేది టేకెన్ అవుతుంది, ఎంత టైంలో మనకి కేసు అనేది డిస్పోజ్ అవుతుంది అనేటువంటి అంశాల మీద కూడా వాళ్ళు సో దే హ్యావ్ టు వర్క్ ఇట్. ఓకే, సో ఏవైతే
పెండింగ్ కేసు ఉన్నాయో వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, ఓకే, ఏ విధంగా మనం వాటి ద్వారా ఒక ట్రాన్స్పరసీని, అకౌంటబిలిటీని జ్యుడిషియరీకి మెయింటైన్ చేసేటువంటి ఒక పద్ధతిని కూడా వీళ్ళు అవలంబించాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ బి ద కేస్ మేనేజ్మెంట్ అండ్ ద ఐసీటీ యూటిలైజేషన్. సో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా సో మనం ఏం చేయొచ్చమ్మా, సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద కేసెస్ టు మినిమం. ఓకే, ఖచ్చితంగా కేస్ ఫ్లో మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఏమవుతుందమ్మా, సో ఆటోమేటిక్గా కేస్ రీఅలొకేషన్ కానివ్వండి, ఓకే, ఈ ఫైలింగ్ కానివ్వండి, ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుంది, డిలేస్ అనేవి ఫర్దర్గా రెడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే వేర్ అనేబుల్ టు గో టు ద కోర్ట్స్. సో ఖచ్చితంగా ఒక ఆన్లైన్ యాప్ ద్వారా కానివ్వండి, ఒక లేదా వెబ్సైట్ ద్వారా కానివ్వండి, వాళ్ళ కేసు ప్రోగ్రెస్ ఎంతవరకు జరుగుతుంది, ఏమైనా డిలేస్ ఉన్నాయా, ఓకే, ఎప్పటికి కేసు వాయిదా వేశారు, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా కేసుని కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కేస్ మేనేజ్మెంట్ యొక్క అద్భుతమైనటువంటి ఫంక్షన్ కూడా మనకి ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద అవేర్నెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ఓకే, సో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అంటే ఏంటమ్మా, సో కోర్ట్స్ అవుట్ సైడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సో సమ్ కేసెస్ విల్ బి రిజాల్వ్డ్ అవుట్ సైడ్ ద కోర్ట్స్. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఇన్ఫ్లక్స్ అనేది తగ్గుతుంది. సో కేసెస్ యొక్క బర్డెన్ నుంచి కోర్ట్స్ కొంత విముక్తి అనేది లభిస్తుంది. ఓకే, లైక్ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్స్ కానివ్వండి, లోక్ అదాలత్స్ కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ మెథడ్స్ వల్ల మనకి కేసు డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. సో కోర్ట్స్ బర్డెన్ అనేది ఇంకొంచెం ఫర్దర్గా రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికోసం మనం ఖచ్చితంగా ఒక సోషల్ క్యాంపెయినింగ్ కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మనం ఖచ్చితంగా తీసుకువెళ్ళినట్టయితే సో పీపుల్ విల్ బి యూస్ టు గో టు ద ఆల్టర్నేటివ్ రిట్రసల్ మెకానిజమ్స్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కోర్ట్స్ బర్డెన్ మనం తగ్గించాలంటే ఇట్లాంటి న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, న్యూ ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద ఇంప్రూవింగ్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఓకే, సో లీగల్ అడ్వైజర్స్ కానివ్వండి, లీగల్ సర్వీసెస్ యొక్క స్కోప్ని, ఓకే, అదేవిధంగా వాటిని ఎక్స్పాండ్ చేసే విధంగా మనం పనిచేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఆల్ ద సిటిజన్స్ విల్ బీ కమింగ్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ దిస్ పర్టికులర్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే both the NALSA services as well as the SALSA services will be coming under this umbrella. సో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అయినటువంటి నాల్సా కానివ్వండి, లేదా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అయినటువంటి సాల్సా కానివ్వండి, సో బోత్ వేర్ ఎస్పెషల్లీ ఎస్టాబ్లిష్డ్. సో ఈ రెండు అథారిటీస్ వల్ల వీ కెన్ ఏబుల్ టు గెట్ ద లీగల్ ఎయిడ్. ఓకే, లీగల్ ఎయిడ్ అనేది మనకి ఈ సర్వీస్ అనేది మనకి దక్కేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, సో దీంతో పాటు ఏమవుతుందమ్మా, సో దే కెన్ ఫోకస్ ఆన్ ద ప్రీ ఫైలింగ్. సో ప్రీ ఫైలింగ్ అంటే ఏంటి, కేసు ఫైల్ చేసే ముందు ఉన్నటువంటి పరిస్థితి కానివ్వండి, లేదా ప్రీ లిటిగేషన్ టైంలోనే మనకి లీగల్ సర్వీసెస్ వాళ్ళు మనకి హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంతో డిస్ప్యూట్ రిడ్రెసల్ అనేది ఫాస్టర్గా అయ్యేటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద గవర్నమెంట్స్ రోల్ ఇన్ లిటిగేషన్ మేనేజ్మెంట్. ఓకే, గవర్నమెంట్ రోల్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని చూద్దాం. సో ఎఫెక్టివ్ మానిటరింగ్ ఆఫ్ కేసెస్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద జ్యుడిషియరీ. సో దానివల్ల ఏం చేయాలమ్మా, అన్నెసరీ గవర్నమెంట్ లిటిగేషన్స్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ ఓకే ఒక కొత్త ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ని మనం తీసుకొచ్చినట్లయితే దీనివల్ల ఏమవుతుంది, ఇంటర్ మినిస్ట్రియల్ డిస్ప్యూట్స్ అనేవి చాలా మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బర్డెన్ని కోర్ట్స్ నుంచి మనం దూరం చేయొచ్చు. దీని ద్వారా ఏమవుతుంది, ఒక ఎఫెక్టివ్ జ్యుడిషియరీ అనేది మనకి మెయింటైన్ అయ్యేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకేనా, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ అబౌట్ ఫోకసింగ్ ఆన్ ద హై డిమాండ్ లిటిగేషన్స్. ఓకే, ఎస్పెషలీ మనకి హై డిమాండ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ కాన్స్టిట్యూషనల్ కేసెస్ కానివ్వండి, బిట్వీన్ ద ఇంటర్ స్టేట్ కేసెస్ కానివ్వండి, వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. సో హై డిమాండ్ కేసెస్ మనం ప్రయారిటైజ్ చేస్తూ ఎస్పెషలీ దీని ద్వారా అపీల్స్ని మనం విత్డ్రా చేసుకున్నట్టయితే దీని ద్వారా ఏమవుతుందమ్మా, లో మానిటరీ ఇంప్లికేషన్స్ అనేవి మనకు కనబడతాయి. ఆర్ ఆల్సో వీక్ మెరిట్స్ కెన్ స్ట్రీమ్ లైన్ ద లిటిగేషన్ ప్రాసెస్. ఖచ్చితంగా మనం హై డిమాండ్ లిటిగేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ అన్నెసరీ అన్ప్రయారిటైజ్డ్ కేసు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేటువంటి పరిస్థితి మనం ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. బికాస్ చాలామంది కోర్ట్స్ని ఎట్లా యూజ్ చేస్తారంటే అన్నెసరీగా అన్రిలవెంట్గా కేసెస్ వేయడం. దీనివల్ల మనకేమవుతుందమ్మా, సో వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా కేసెస్ని ట్యాకప్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ కాస్ లాట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద కేసెస్ పెరిగిపోతూ ఉంటాయి. దాంతోపాటు పెండింగ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో వీ షుడ్ నాట్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఛాన్సెస్. ఓకే, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద హై డిమాండ్ లిటిగేషన్స్. ఓకే, సో ఫైనల్లీ కన్క్లూషన్లో చెప్పేది ఏంటంటే టు ఓవర్కమ్ దిస్ ఛాలెంజ్ ఆఫ్ పెండెన్సీ
ఖచ్చితంగా మనకి ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ అనేది కావాల్సి ఉంటుంది. ఓకే, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం ఎఫెక్టివ్గా డీల్ చేయాలి. ఓకే, సో ఫర్ దిస్ వీ నీడ్ టు రిక్వైర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఆపర్చునిటీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డ్ చేసుకోవాలి. దాంతోపాటు ప్రొసీజరల్ రిఫార్మ్స్ని కూడా మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఎస్పెషలీ పార్లమెంట్ హ్యాస్ టు మేక్ ఎనాక్ట్ లాస్ టు రిఫార్మ్ ద జ్యుడిషియరీ. ఓకే, దాంతోపాటు కల్చరల్ షిఫ్ట్ అనేది కూడా మనకు జరిగినట్టయితే ఓకే ఆటోమేటిక్గా ఏమవుతుందా, లిటిగేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకి కంబర్సమ్ నుంచి ఈజీగా మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో జ్యుడిషియరీ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ కానివ్వండి, లీగల్ కమ్యూనిటీ కానివ్వండి, సో దే హ్యావ్ టు వర్క్ టుగెదర్, దే హ్యావ్ టు వర్క్ ఇన్ హ్యాండ్ వే సో దట్ దే కెన్ ఏబుల్ టు బ్రింగ్ ద జస్టిస్. ఖచ్చితంగా టైమ్లీ జస్టిస్ అనేది వాళ్ళు డెలివర్ చేస్తారు. దీంతోపాటు యాజ్ ఐ టోల్డ్ యూ, సో జస్టిస్ డిలైడ్ ఈజ్ ఆల్వేస్ జస్టిస్ డినైడ్. ఖచ్చితంగా జస్టిస్ని డిలే చేస్తే జస్టిస్ని డినై చేసినట్టే అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తూ కన్క్లూషన్ అయితే రాయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా? సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాము. సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీ విల్ కమ్ విత్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఓకే, సో దట్స్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.